చందమామ కథ చిట్టి చేతులు. బలభద్రపురంలో ధర్మన్న అనే బెల్లపు వర్తకుడు ఉండేవాడు. పేరుకు ధర్మన్న గాని అతడు వట్టి లోభి. వాని భార్య ధనాలు మటుకు పెట్టుగుణం గల ఇల్లాలు. ఇంటికి వచ్చే ముష్టి వాళ్లకు నోటితో కాకుండా చేతితో లేదని చెప్పి పంపేది. వచ్చిన వాళ్ళకల్లా ముష్టి వేస్తూ కూర్చుంటే దివానాలు కూడా దివాలా తీసేస్తాయి అని ధర్మన్న భార్యను మందలించేవాడు. పేదకు సాధకు విదుపుతూ ఉంటేనే మనకు లక్ష్మి వృద్ధవుతుంది అని సమాధానం చెప్పే ధనాలు. ఇలా ఉభయుల మధ్యన సంసారంలో రోజు పేచిపడుతూనే ఉండేవారు. చివరికి ఎలా అయితేనే అతడు ఒక ఏర్పాటుకు ఒప్పుకున్నాడు. ఇంటికి వచ్చిన ముష్టి వాళ్ళందరిగాక రోజుకి ఒక్కళ్ళకు మాత్రమే ఒక్క దోసెడు బియ్యం మాత్రమే వేసి ఊరుకోవాలి అని చెప్పాడు. ఈ మాత్రానికైనా ఒప్పుకున్నందుకు ధనాలు సంతోషించింది. మర్నాటి నుంచి బాగా దోసెలు నిండుగా బియ్యం తీసి అవన్నీ ఒక్క ముష్టివాడికే వేసేది. ఆ దోసెడు బియ్యము చూడగా తవ్వెడికి పైగానే ఉండేవి. పోనీలే, ఒక్కళ్ళకైనా కడుపు నిండా భోజనం పెట్టగలిగాం కదా అని ఆమె మనస్సులో ఎంతగానో తృప్తి పడేది. ఇలా ఉండగా వారి కోడలు రత్నం శ్రావణ మాసం నోములకని అత్తగారింటికి వచ్చింది. కోడల్ని చూడగానే ధర్మన్నకు ఒక చిత్రమైన ఆలోచన తట్టింది. వెంటనే భార్యను పిలిచి, ఒసేవ్, ఇటుపైన మన రత్నం చేతులతో ముష్టి వాళ్లకు బెచ్చం పెట్టించుతూ ఉండు. ఆ చెట్టు చేతులతో కొత్త కొడలు దాన ధర్మాలు చేస్తుందంటే చూడముచ్చటగా ఉండి లోకులు ఆనందిస్తారు అన్నాడు. ఏదో విధంగా భర్తకు ఔదార్యం కలిగింది కదా అని ధనాలు చాలా సంతోషించింది. కానీ ఇలా ఎందుకు చెప్పాడు, అతని ఆంతర్యం ఏమై ఉంటుందో తెలుసుకుందామని మాత్రం ఆమెకు స్ఫురించనే లేదు. ఇంతలో ధర్మన్న బెల్లం బేరం చేయటానికని జరుగుగా అనకాపల్లి వెళ్ళవలసి వచ్చింది. మామగారి కోరిక ప్రకారం మరునాటి నుంచి రత్నమే బెచ్చగాలకు ముష్టి వేస్తూ వచ్చింది. వేయడం అంటే బస్తాలో నుంచి బియ్యం తీస్తూ ఎంతమంది వస్తే అంతమందికి తన చిట్టి చేతులతో ధర్మం చేయసాగింది. మరి ధనాలు రోజు ఒక్కలకే బెచ్చం వేసేది. ఇప్పుడు రత్నం ఎంతమందికైనా ఎందుకు వేస్తున్నది అని సంశయం కలగవచ్చు. ఎందుకు ఒక కారణం ఉంది. అంత తెలివైన ధర్మన్న ఈ చిన్న విషయంలో పప్పులో కాలేశాడు. ఎలా అంటే, భార్య ధనాలు చేతులు పెద్దవి, పైగా ఆమె దుబారా గొట్టు. రోజుకి ఒక దోసెడు మాత్రమే తీసినా తవ్వెడు గింజలకు పైగా పోతున్నాయి. కనుక ఈ పని ఆమె చేతులలో నుంచి తప్పించితే ఇటుపైన ఇటువంటి దుబారా జరగబోదు అని తలిచాడు. సరే, భార్య చేతుల నుండి ఈ పని ఎలా మార్చటం అని అతను ఆలోచించుకున్నాడు. ఇప్పుడు కోడలి ఇంట్లో కాలు పెట్టగానే ధర్మన సమస్యకు సమాధానం వచ్చేసింది. కోడలి చేతులు చిట్టి చేతులు. ఈమె చేత ముష్టి వేయిస్తే ఆ దోసలిలో అరగిద్దెడు గింజలు కూడా పట్టవు. కాబట్టి బియ్యం అట్టే ఖర్చు కావు. ఈ ఆలోచనతో ఈ పని కోడలికి వప్పజెబితే బాగుంటుందని భార్యకు నచ్చచెప్పాడు. మాయామర్మము తెలియని ధనాలు ఈ మార్పుకి వెంటనే ఒప్పేసుకుంది. తన మాటను ఆమె ఒప్పుకున్నదన్న సంతోషంలో ధర్మన్న రోజుకి ఒక్కళ్ళకు మాత్రమే వెయ్యాలి అనే షరతు ఊరికి వెళ్ళేటప్పుడు చెప్పడం మర్చిపోయాడు. అతడు చెప్పకపోతే రత్నానికి ఏం తెలుస్తుంది. అందుకనే కోడలు రత్నం ఇంటికి వచ్చిన ముష్టి వాళ్ళందరికీ తన చిట్టు చేతులతో బెచ్చం వేస్తూ వచ్చింది. ధర్మన్న ఇంట్లో ఈ మార్పు చూసి ఊళ్ళో వాళ్ళేగాక పై గ్రామాల యాచకులకు కూడా గుమ్మం ముందు బారులు తీర్చి నుంచునేవాళ్ళు. మరి వారం 10 రోజులకల్లా సరుకులు వేయించుకొని ధర్మన్న ఇంట్లో చేరుకున్నాడు. అతడు వచ్చేసరికల్లా బారులు తీర్చి నుంచున్న యాచకులు, అమ్మా అన్నపూర్ణాదేవి, తల్లి అంటూ కోడల్ని పొగిడి ఆమె చిట్టు చేతులతో వాళ్ళందరూ బెచ్చం అందుకుంటున్నారు. ఇది చూసి లోబైన ధర్మన్నకు గుండె పగిలిపోయింది. చూసుకోగా తన ఇంటి ఖర్చు కోసం ఇచ్చిపోయిన బస్తా బియ్యము చాలా వరకు ధర్మం కోసమే వినియోగమై సంచి ఖాళీ అయిపోయింది. తీరా ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం. ముష్టి వేసే అధికారం కోడలకు చేతులారా అప్పగించేశామే. మళ్ళీ మార్పు చేయబోతే నలుగురిలో నగుబాటు కదా అనుకున్నాడు ధర్మన్న. రత్నం హయాములో వారింట దాన ధర్మాలు విరివిగా జరగడం చేత ఆమెకు ధర్మాత్మురాలు అనే పేరు వచ్చింది. అయ్యో, సొమ్ము పోతే పోయింది, పేరైనా దక్కుతుందనుకుంటే సొమ్ము నాది పేరు ఆమెది అయ్యిందే అని ధర్మన్న లోపల కించపడ్డాడు.
భర్తకు తగిన శాస్తి జరిగిందని ధనాలు సంతోషించింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచయిత డి బలరాం దాస్ గారు పాలకొండ నుంచి. మరొక కథ విందామా? ఒక మహారాజు వద్ద ఉదారుడైన మంత్రి ఉండేవాడు. ఆయన నిరతాన్న ప్రదాత. దేశ దేశాల నుండి బ్రాహ్మణ్యం వచ్చి ఆయన పంక్తిని రోజు భోజనం చేస్తూ ఉండేవారు. వచ్చే వాళ్ళెవరో పోయే వాళ్ళెవరో ఎవరు ఎంతకాలం తన ఇంట ఉన్నారో ఆ మంత్రి ఎన్నడూ లెక్క చూసుకోవటం అలవాటే లేదు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు 2 పూట్ల భోజనానికి ఉండిపోవటం వల్ల తరచూ మంత్రి కళ్ళపడడం జరిగింది. మంత్రి, ఏమండి మన దేవురు అని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు, ఎరగరుటండి, నేను మీ పెంతల్లి కొడుకునుగానా అని ఎదురు ప్రశ్న వేశాడు. మంత్రి ఆశ్చర్యపోయి, మా అమ్మకు అక్కగారే లేదే, ఈ సంబంధం ఎలా వచ్చింది అనుకుంటూ తనలో తను జిజ్ఞాస పడసాగాడు. అప్పుడు బ్రాహ్మణుడు చిరునవ్వుతో, అదేమిటలా విస్తుపోతారు? మంత్రి పదవి రాగానే చుట్టరికాలు కూడా మర్చిపోవటం న్యాయమా? సరే, జ్ఞాపకం చేస్తానుండండి. మా అమ్మ మీ అమ్మ అప్పా చెల్లెళ్ళు. పెద్ద ఆమె అయిన జ్యేష్ఠాదేవి కొడుకుని నేను, ఆమె సోదరి అయిన లక్ష్మీదేవి పుత్రులు మీరు. మీ తల్లి లక్షణాలు మీకు, నా తల్లి లక్షణాలు నాకు పట్టేశాయి. పుట్టడం అంటే వేరువేరుగా పుట్టాం, కానీ ఉభయులము ఒక కుటుంబానికి చెందిన వాళ్ళమే కదా. వేలు విడిచిన అన్నదమ్ములం గనక నాకేదైనా ఉపకారం చేయండి మరి అంటూ తన స్థితిగతులు వెల్లడించేసరికి బ్రాహ్మణుడు చమత్కార సంభాషణకు మెచ్చుకొని మంత్రి ఆయనకు మంచి ఉద్యోగం ఇప్పించాడు. నాటి నుంచి బ్రాహ్మణుడు సుఖంగా ఉంటున్నాడు. ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతడు ఓడ మీద వర్తకానికి వెళ్ళేవాడు. వెళ్ళే ముందు ఇంట్లో అందరినీ, నేను దేశం పోతున్నాను, మీకేం కావాలి అని అడిగేవాడు. అలాగే ఒక మారు అడిగి అందరి కోరికలు తెలుసుకున్నాడు. తర్వాత తాను కొత్తగా పెంచుకున్న రామచిలుక వద్దకు వెళ్ళి దాన్ని కూడా అడిగాడు. అప్పుడు ఆ చిలక, ఆ రోజు నువ్వు నన్ను పట్టిన అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఇంకా ఎన్నో చిలకలుంటాయి. నీవు వెళ్ళి వాటితో, మీలాంటి చిలకే నా వద్ద కూడా ఉన్నది, ఈ మాట మీతో అది చెప్పి రమ్మంది అను. అవి ఏమి జవాబులిస్తాయో వచ్చి నాతో చెప్పు. ఇదే నాకు కావలసిన ఉపకారం అని చెప్పింది. మరునాడే వర్తకుడు ప్రయాణం కట్టాడు. 6 నెలలకు అతని వ్యాపారం పూర్తయింది. తర్వాత చిలక చెప్పిన అడవిలో పెద్ద రావి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న వేల కొద్ది చిలకలతో, ఓ చిలకల్లారా, మీలాంటి చిలకే నా వద్ద ఉంది, ఈ మాట మీతో చెప్పమంది అన్నాడు. ఇది వినగానే వాటిల్లో ఒక చిలుక రెపరెపా రెక్కలు కొట్టుకొని కింద పడి చనిపోయింది. తక్కినవన్నీ ఏ జవాబు చెప్పకుండా ఎగిరిపోయాయి. సరే, వర్తకుడు ఇల్లు చేరుకుని అడవిలో చిలుక చచ్చిపోయిన వార్తని తన చిలుకకు చెప్పాడు. వెంటనే ఆ చిలుక కూడా గిలగిలా తన్నుకొని పంజరంలోనే ప్రాణం వదిలింది. అయ్యో అనుకొని అతడు పంజరం తలుపులు తెరిచి చిలుకను బయట పారవేశాడు. వెంటనే ఆ చిలుక రివ్వున ఎగిరిపోయి ఒక కొమ్మ మీద కూర్చొని, ఓయి వర్తకుడా, స్వేచ్ఛ కోరి నేను నీ వద్ద ఉంటున్న వార్త సంజ్ఞతో నా వారికి తెలియచేశాను. వాళ్ళు నా మాటను అర్థం చేసుకొని నీ వద్ద నుండి నా విడుదలకు ఈ విధంగా దారి చూపారు అంటూ ఎగిరిపోయింది. ఆ వర్తకుడు తెల్లబోయాడు. చూసారా చిలక ఎంత తెలివైందో? కథ సమాప్తం. ఇక ఈ కథలు 1951 ఆగస్టు నెల చందమామలో వచ్చాయి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.